ఎన్టీఆర్ కెరియర్ను RRRకు ముందు ఆ తర్వాత అని డివైడ్ చేయవలసి ఉంటుంది. రాజమౌళి చిత్రంతో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఎన్టీఆర్. వన్స్ ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇక తగ్గేదేలే అంటున్నాడు. మరే పాన్ ఇండియా హీరో చేయని పాత్రలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. డేరింగ్ అండ్ డాషింగ్ రోల్స్ కు ఎన్టీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. RRR లో భీమ్ క్యారెక్టర్, ఆ తరువాత దేవరలో హీరోయిజం, ఇప్పుడు వార్ 2లో విలన్ రోల్. ఇదే సమయంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ అనే భారీ చిత్రాన్ని చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత టైగర్ చేయబోయే ప్రాజెక్టులు మరే పాన్ ఇండియా హీరో చేతిలోనూ లేవు. రీసెంట్ గానే ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేగా నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం చేయబోతున్నాడట. ఎన్టీఆర్ నట జీవితం రామాయణం అనే పౌరాణిక చిత్రంతో ప్రారంభమైంది. మధ్యలో యమదొంగ అనే చిత్రం చేసి ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్ర చేయబోతున్నాడు. మాటల మాంత్రికుడు సిద్ధం చేసిన పౌరాణిక కథలో కుమారస్వామిగా నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ వార్త పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ముందు డ్రాగన్, ఆ తరువాత తమిళ దర్శకుడు నెల్సన్తో సినిమా, ఆ తరువాతే అరవింద సమేత కాంబినేషన్లో ప్రతిష్టాత్మక చిత్రం అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.